హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీ రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 15వ తారీఖు 11వ నెల 2024, 15th నవంబర్ 2024. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటనేది మన వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి ఎప్పటిలాగా ఒక రిక్వెస్ట్. దీని మీ అందరికీ తెలుసు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, వాళ్ళకి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్తో పాటుగా కోళ్ళకు సంబంధించిన అన్ని రకాల వీడియోలు వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక ఫస్ట్ టాపిక్లోకి వెళ్తే కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం. కోడిని వదిలే దిక్కు గురించి చూసుకున్నట్లయితే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఇటు పరిస్థితుల్లో కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత నక్షత్రం విషయానికి వస్తే ఈరోజు మొత్తం కూడా భరణి నక్షత్రం జరుగుతుందన్నమాట. ఎవరైనా సరే నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఈ భరణి నక్షత్రం ప్రకారం ఆడుకోవాలా. ఈ భరణి నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ ఎర్ర కాకి అనేది నల్ల కాకి మీద, కోడి మీద గెలుస్తుంది. నల్ల సవల అనేది నెమ్మల మీద, ఇటుక రంగు కోడి మీద గెలుస్తుంది. అలాగే పిచ్చుకవన్ని గౌడు అనేది నెమ్మల మీద, ఎర్రపొడల కోడి మీద, పింగల మీద. ఈ మూడింటి మీద పిచ్చుకవన్ని గౌడు అనేది విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది భరణి నక్షత్రం ప్రకారం. ఈరోజు మొత్తం కూడా ఎవరైతే నక్షత్రం ప్రకారం ఆడుకోవాలో వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా చాలా యూస్ఫుల్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత మనం చూపుల విషయంలోకి, జాముల విషయంలోకి వెళ్దాం. జాముల విషయంలోకి వెళ్ళినట్లయితే జాముల విషయంలోకి వెళ్ళబోయే ముందు మీరు నా వీడియో క్లారిటీగా మొత్తం చూడండి, వినండి నా వాయిస్. ఎందుకంటే దానికి కుసి ఎలా ఉండాలి, లోపల బొంగ నలుపు ఉండాలా, తెలుపు ఉండాలా, కాళ్ళు ఎలా ఉండాలి, కళ్ళు ఎలా ఉండాలి అనేది నేను చెప్తూ ఉంటాను కదా. అవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. వాటి మీదే మన దెబ్బలాట అనేది ఆధారపడి ఉంటుంది. ప్లస్ కలర్ ఐడెంటిఫికేషన్ మీద కూడా, రంగు ఎంచుకోవడంలో కూడా మిస్టేక్ అనేది చేశారంటే ఓడిపోతాం. ఈ రెండు విషయాల్లో మనం దెబ్బలాటలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక టాపిక్లోకి ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8:20 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం వచ్చేప్పటికి కోడి డ్యాగులు, లేదంటే పసిమిగల కోడి రసంగులు కంపల్సరీ బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో తోకలో తెలుపు ఉండాలా. మళ్ళీ ఎక్కడ గౌడు పీక అంటే ఎదర బోర ఉంటుంది కదా, బోర మీద ఎక్కడ గౌడు పీక ఉండకూడదు. అలాంటి కోడి డ్యాగలు, కోడి రసంగులు అనేవి చాలా చాలా బాగా పనిచేస్తాయి ఈ టైమ్స్లో. ఎట్టి పరిస్థితుల్లో బొంగ తెలుపు, కుసి తెలుపు ఉండాలా. అలాంటి వాటిని మాత్రమే మనం ఇక్కడ ముసుగు ఉపయోగించుకోవాలి. అలాగే నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచేటప్పటికి శుద్ధ డ్యాగలు, కోడి రసంగులు, కోడి ఎర్ర మైలాలు, గేరువాలు, గరుడ మైలాలు, కోడి మైలాలు, మిరపపండు డ్యాగలు, ఇలాంటి రంగులు అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే సింపుల్గా గెలుస్తాం ఏంటనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ ఓడిపోయిన వచ్చేప్పటికి నల్లబొట్ల సేతువాలు, గట్టి కాకులు, కాకి పొలాలు, సేతువాలు, పచ్చకాకులు, ఎరుపుకు మించిన కాకిడాగలు, అన్ని రకాల కాళ్ళు నలుపున్న కాకిడాగలు, పచ్చకాకులు, వాటితో పాటు నల్లబొట్ల సేతువాలు, అన్ని రకాల సేతువాలు ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో మీరు దెబ్బలాట పెట్టుకోవాలంటే కాకి చూపుని మాత్రం పెట్టుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో బాగా బొంగ తెలుపు, కుసి తెలుపున కోడి రసంగులనే పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేప్పటికి కాకి నెమ్మలు, లేదంటే పశ్చిమగల కాకులు. కాకి నెమ్మలకైనా పశ్చిమగల కాకులకైనా లైట్గా చిట్టెక్కల్లో తోకలో తెలుపు ఉండాలి. అలాంటివన్నీ మెయిన్ రంగులు అన్నమాట. కాకి నెమలకు బాగా పశ్చిమగల కాకులకి మనం ముసుగు పెట్టుకోవచ్చు. వాటికి చిట్టెక్కల్లో తోకల్లో తెలుపు ఉండాలి. మళ్ళీ బొంగ తెలుపు, కుసి తెలుపు ఉండకూడదు, ఎక్కువ తెలుపు ఉండకూడదు అనమాట, లైట్గా ఉండాలి. అలాంటి రంగులు అనేవి ఇక్కడ బాగా పనిచేస్తాయి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం రంగులు వచ్చేప్పటికి ఇక్కడ కోడి నల్ల కక్కెరలు, బాగా బ్లాక్ అనమాట. నల్ల కక్కెర అంటే మళ్ళీ కోడి కక్కెరని పెట్టారు, కోడి కక్కెరలు కాదు, నల్ల కక్కెర. దాని తర్వాత కోడి నెమలి, నల్లకట్టు అబ్రాసు, కోడి కాకి, నెమలి అబ్రాసు, పచ్చకాకి నెమల్లో, కట్టుకాకులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమ్స్లో చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ ఈ రంగుల్ని చూపులకు మాత్రమే పెట్టుకోవాలి. 1-2 సార్లు చెప్తాను, మళ్ళీ ముసుగు పెట్టుకునే రంగులు కాదు ఇవి.
చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి శుద్ధ డేగలు, ఎర్ర పొలాలు, మిరపపండు డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి పింగళాలు, డేగ పింగళాలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగు వచ్చేటప్పటికి కోడి పింగళాలు. ఇక్కడ నికాల్సైన కోడి పింగళాలు అనేవి చాలా చాలా బాగా పనిచేస్తాయి. కోడి పింగళాలంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. మళ్ళీ కొంతమంది నెమల పింగళాలను పెడుతున్నారు. కోడి పింగళ ఇది నెమల పింగళ కదా, నెమల పింగళ అని చెప్తుంటే కోడి పింగళాకి వేసుకోవచ్చా అని అడుగుతున్నారు. నెమల పింగళాలను ఉపయోగించకూడదు. కోడి పింగళాలకి బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో తోకలు తెలుపు ఉండాలా. అలాంటి కోడి పింగళాలే ఇక్కడ ముసుగు ఉపయోగపడతాయి. వాటి తర్వాత చూపులకు గెలిచిన రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ బూడిద రంగు మైలాలు. బూడిద రంగు మైలాలకు కూడా కుసి తెలుపు ఉండాలి. కుసి కానీ లేదంటే బొంగ కానీ తెలుపు ఉంటే ఎక్సలెంట్గా పనిచేసింది. నల్లకట్టు రసంగులు, కాక పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, కోడి మైలాలు, కోడి కాకులు, ఇలాంటివి ఈ అన్నింటికి కూడా బొంగ కానీ కుసి కానీ తెలుపు ఉంటే వన్ సైడ్గా పందెం చేస్తాయి. ఎప్పుడు చూపులు పెట్టుకున్నప్పుడు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే తెస్తే ఏంటో పందెం. చూడండి పక్కన ఓడిపోయే రంగులు చూడండి. ఈ ఓడిపోయే రంగులన్నిటికీ కూడా మనం బొంగ తెలుపు ఉండకూడదు, కుసి తెలుపు ఉండకూడదు. అలాంటి రంగులు ఈ టైమ్స్లో ఓడిపోతాయి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇక్కడ ఓడిపోయి వచ్చేటప్పటికి శుద్ధ డేగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, మిరపపండు డేగలు, కాకి నెమళ్ళు, నెమలి అబ్రాసులు, వీటన్నిటి కూడా ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. మళ్ళీ కోడి చూపు ఉంటే రివర్స్ అయిపోద్ది. కోడి చూపు లేని వాటిని మాత్రమే టార్గెట్ చేయండి ఈ టైమ్స్లో. ఓకే ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు వచ్చేటప్పటికి కాకి డేగలు. కాకి డేగలకి ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. మళ్ళీ ఇక్కడ బొంగ నలుపు, కుసి నలుపు, అంతా ఎక్కడ చూసినా నలుపు ఉండాలి. అలాంటి కాకి డేగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు అన్నమాట. మ్యాక్సిమం మనం అక్కడ ముసుక్కు పెట్టుకోవాలంటే దెబ్బలాట. కాకి డేగలకు కోడి చూపు లేని కాకి డేగలను కనుక పెట్టుకుంటే సింపుల్గా గెలుస్తాం. ఇక వాటి తర్వాత చూపులు గెలిచిన రంగులు, ఓన్లీ చూపులకు మాత్రం గెలిచినప్పటికీ గట్టి కాకులు, కాకి పింగళాలు, శుద్ధ డేగలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటిది పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమల పింగళాలు, కోడి మైరాలు, కోడి అబ్బరాసులు, నెమల కెక్కర్లు, కోడి పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. అన్ని రకాల కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, కోడి చూపు అనేది మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం వచ్చేటప్పటికి నెమల పింగళాలు. నెమల పింగళాలకి కోడి చూపు ఉండకూడదు. ఎక్కువ పైన లైట్గా ఎర్రపసి ఉండొచ్చు కానీ ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. బొంగ తెలుపు, కుసి తెలుపు ఉండకూడదు. అలాంటి కోడి పింగళాలను కానీ మనం ఈ టైమ్స్లో ముసుగు పెట్టుకున్నట్లయితే చాలా చాలా బాగా పనిచేస్తాయి. చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి. అలాగే వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు వచ్చేటప్పటికి ఇక్కడ ఎర్ర పొలాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, శుద్ధ డేగలు, డేగ పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అనేది పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఇక్కడ మ్యాక్సిమం గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగులు వచ్చేటప్పటికి కోడి కాకులు, గట్టి కాకులు, కోడి మైలాలు, కోడి రసంగులు, నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి డేగలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 వరకు. ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కోడి రసంగులు. ఇక్కడ కోడి రసంగులు అనేవి మెయిన్ అన్ని రంగుల మీద గెలుస్తాయి అన్నమాట. కనుక ఇట్టి పరిస్థితుల్లో మనం టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే ఇట్టి పరిస్థితుల్లో కోడి రసంగులను కనుక ఉపయోగించుకుంటే చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి. ఓకే ఫ్రెండ్స్. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి నెమళ్ళు, కోడి మైలాలు, కోడి పసుపు రంగు అబ్రాసులు, కోడి మిరపపండు డేగలు, కోడి నెమల కక్కెరలు, కోడి ఎర్ర కక్కెరలు,
ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ ఈ రంగులన్నీ కూడా చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటిది, పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగు చూపటికి కట్టు కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, బాగా పసిమగల కాకులు, కాకి డేగలు, పచ్చకాకులు, పచ్చకాకి డేగలు, అన్ని రకాల కాకి చూపు మ్యాక్సిమం ఈ టైమ్స్లో ఓడిపోతుంది. కనుక కాకి చూపును ఉపయోగించవద్దు. ఓకే ఫ్రెండ్స్. ఇక వాటి తర్వాత నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్యకాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పటికి కాకి నెమల్లో. ఇక్కడ శుద్ధమైన కాకి నెమలు అనేది మెయిన్ అన్ని రంగుల మీద గెలుస్తుంది. కనుక మనం ఇక్కడ కంపల్సరీ ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో శుద్ధమైన కాకి నెమలు కనుక పెట్టుకుంటే మ్యాక్సిమం విజయం అనేది సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు చెప్పటికి బాగా పశ్చిమగల కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, కోడి నెమళ్ళు, పచ్చకాకి నెమళ్ళు, కోడి కాకులు, కట్టు కాకులు. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులే గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మీద పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగులు కదా పక్కనే, ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయే చెప్పటికి శుద్ధ డేగలు, మిరపపండు డేగలు, ఎర్ర పొలాలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి డేగలు, కోడి పింగళాలు. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అన్ని రకాల డేగలను, శుద్ధ డేగలను, పోలాలు, అన్ని రకాల పోలాలను కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్. ఇక వాటి తర్వాత నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్యకాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులకి కోడి మైలాలు. కోడి మైలాలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. కంపల్సరీ మనం ఇక్కడ ముసుక్కి లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం కోడి మైలాలను ఉపయోగించుకుంటే చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి పింగళాలు, బూడిద రంగు మైలాలు, పాల అబ్బరాసులు, కోడి కాకులు, నల్లకట్టు రసంగులు, నల్లబొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. ఓన్లీ చూపులకి మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ పక్కన ఓడిపోయే రంగులు కదా, ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి శుద్ధ డేగలు, గట్టి కాకి డేగలు, ఎర్ర అబ్బరాసులు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, పశ్చిమగల కాకులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. మన కలర్ అప్డేట్ మీ అందరికీ వర్కౌట్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.